సంక్రాంతి తర్వాత రేవంత్ రెడ్డి మరింత దూకుడు పెంచనున్నారు. ఓవైపు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం, మరోవైపు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు సాధించడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆదిలాబాద్ లో బల్దియా పోరుకు శ్రీకారం చుట్టనున్న సీఎం రేవంత్ ఆ తర్వాత జిల్లాల్లో పర్యటించనున్నారు. మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ కు వెళ్లనున్నారు. ఇంతకీ కొత్త ఏడాదిలో రేవంత్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం రేవంత్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతి తరువాత స్పీడ్ పెంచనున్న సీఎం. ఈ నెలాఖరు వరకు రేవంత్ పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలతో బల్దియా పోరుకు శ్రీకారం. ఆదిలాబాద్ నుంచి రేవంత్ క్యాంపెయిన్ షురు. భారీ పెట్టుబడులే టార్గెట్ గా దావోస్ టూర్. సంక్రాంతి తరువాత మరింత స్పీడ్ పెంచనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో అంచనాలకు మించి ఫలితాలు రావడంతో ఇదే ఊపులో మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టనున్నారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనుండటంతో సంక్రాంతి మరునాటి నుంచే సీఎం వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. బహిరంగ సభలతో కేడర్లో జోష్ నింపనున్నారు. సంక్రాంతి తరువాత నుంచి రేవంత్ షెడ్యూల్ బిజీగా సాగనుంది. సీఎం రేవంత్ సెంటిమెంట్ గా ఆదిలాబాద్ నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 16న ఆదిలాబాద్ లో సదర్మట్ బ్యారేజ్ ప్రారంభించి చనాకా కొరాటా ప్రాజెక్టును సందర్శిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి బహిరంగ సభతో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరలేపనున్నారు. ఆ మరుసటి రోజు జడ్చర్లలో పర్యటించి ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్. ఈ నెల 18న ఖమ్మంలో సీఎం పర్యటించనున్నారు. జిల్లాలోని పార్టీ శ్రేణులకు మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు మిత్రపక్షమైన సిపిఐ 100 ఏళ్ల సభలో పాల్గొంటారు సీఎం రేవంత్. అక్కడి నుంచి మేడారానికి వెళ్లనున్న సీఎం ఆ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు. మరుసటి రోజు సమ్మక్క సారలమ్మ గద్దెలను ప్రారంభించి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ చేరుకుని దావోస్ కు బయలుదేరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతేడాది దావోస్ వేదికపై 1,79,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుంది రేవంత్ సర్కార్. ఈ ఏడాది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ తో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న సీఎం రేవంత్ దావోస్ టూర్ లో భారీ పెట్టుబడులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దావోస్ ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొని తిరిగి ఫిబ్రవరి 1న హైదరాబాద్ కు చేరుకుంటారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుండడంతో దావోస్ పర్యటన ముగించుకుని నేరుగా జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు రేవంత్. ఉమ్మడి జిల్లాల వారీగా కార్పొరేషన్లు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా భారీ బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.